తులవారికి గనక చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో గురువు, లగ్నంలో బుధుడున్నాడు. 7వ తేదీ నుంచి లగ్నంలో ఉండే బుధుడు 2వ స్థానంలోకి మారిపోతాడు. 2లో శుక్రుడు, కుజుడు కూడా ఉంటూ మనకి క్లియర్గా 3వ స్థానంలోకి వెళ్తున్నాడు కుజుడు 7వ తేదీ నుంచి. ఇక పంచమ రాహు, షష్టమ శని ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి లాభస్థానంలో కేతు. మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా భాగ్యస్థానం అధిపతి లగ్నంలో ఎప్పుడైతే ఉన్నాడో మీకు గతంలో ఆగిపోయినటువంటి కొన్ని పెద్ద మొత్తంలో ధనం అనుకోండి, లేనట్లయితే కొంత హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు అనుకోండి, ఇటువంటి విషయాలు కొంత ముందుకు మూవ్ అవుతాయి. ధనస్థానంలో శుక్రుడు నుండి 7వ తేదీ నుంచి బుధుడు కూడా వెళ్ళి కలుస్తున్నాడు కాబట్టి మనీ అండ్ కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కాకపోతే మీరు 7వ తేదీ నుంచి కుజుడు 3లోకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ నుంచి ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి. కాకపోతే ఇక్కడ మీరు కొంచెం కమ్యూనికేషన్స్ కొంచెం తెలియని ఒక ఉగ్ర సంబంధంగా, అంటే కొంచెం ఫైరీ హౌస్లోకి వెళ్ళాడు కుజుడు. అక్కడ అనవసరంగా కొంచెం మాటల్లో మనం తెలియకుండానే ఒక్కొక్కసారి కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక హోమ్ లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం ఇక్కడ ఎలా అంటే ఫ్రెండ్స్ మూలంగా కూడా కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తూ కొంత ఘర్షణ కూడా ఉంటుంది. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సంతానం పొందేవారు. కాకపోతే సంతానం ఆల్రెడీ ఇప్పటికే పెద్దవాళ్ళు అయినట్లయితే వాళ్ళు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో ధనం ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లో అనేది కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు ఏదైనా సంబంధం కుదుర్చుకోవాలి అని అనుకుంటే 7వ తేదీ లోపలే కుదుర్చుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో గురువారం నాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు 1-4 సార్లు చెక్ చేసుకొని చేయండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము. లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఫార్మసీ రంగాల్లో ఉండేటువంటి వారికి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మ్యాజికల్ థింగ్స్ చేసేటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక మీరు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేయండి. ఎంత దుర్గాదేవిని ఆరాధన చేస్తే మీ సంతానానికి మీకు కూడా రక్షణ లభిస్తుంది. జాతక చక్రంలో చాలామంది అనవసరమైనటువంటి భయభ్రాంతులు ఏ విషయంలో పెట్టుకుంటున్నారు, వాటిని చాలా సింపుల్ టెక్నిక్స్ ఎలా తగ్గించుకోవచ్చో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్స్ అంటారు, అంటే అపోహలు. ఏమిటంటే అపోహలు, ఒకటి ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, దానివల్ల నా జీవితం మొత్తం ఒక రకమైన టర్న్ అయిపోయింది అంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, శని ఈజ్ కర్మకారక ప్లానెట్. ఆయన కర్మ ఆయన అందిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. ఏమండి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏలినాటి శనిలోనే సీఎం అయ్యారు, జగన్ గారు అష్టమ శనిలోనే, అండ్ అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పిఎం మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ అనేకమైన ప్రెసిడెంట్లు కూడా అయ్యారు. కాబట్టి శని అనగానే వెంటనే మీరు శ్రమనిస్తాడు, స్ట్రెస్ ఇస్తాడు, అంతేగాని మొత్తం జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేయడం అనే విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, చాలామంది శని నడుస్తున్నప్పుడు వివాహం చేసుకోవడానికి భయపడుతున్నారు. యాక్చువల్లీ ఇచ్చేదే అప్పుడు. ఎందుకంటే మీకు ఒక బాధ్యత, ఒక కర్మలోకి ఎంటర్ అవ్వాలి, ఒక కొత్త కర్మలోకి ఎంటర్ అవ్వాలి, వివాహం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి. ఉద్యోగాలు కూడా అప్పుడే ఇస్తాడు, ఎందుకంటే ఉద్యోగం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి. సంతానం కానివ్వండి, ఎందుకంటే సంతానం పొందేటువంటి స్త్రీమూర్తి, అదేవిధంగా పురుషుడు కానీ అక్కడి నుంచి కొత్త బాధ్యతలు వస్తాయి. కాబట్టి దయచేసి ఏలినాటి శని ఉంది కదా అనే భయం కాకుండా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలాగా ఉద్యోగం రావట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ దశమ స్థానం ఎలా ఉందో చూడండి. మీ 10th లార్డ్ అంటారు, 10th లార్డ్ బాగున్నాడు, మంచి కెరీర్ ఉంటుంది. అలా కాకుండా 2nd లార్డ్ పాడయ్యాడు, 10th లార్డ్ బాగున్నాడు, అప్పుడు ఏమవుతుంది, కెరీర్ బాగుంటుంది కానీ అందులో వచ్చే ఇన్కమ్ సరిగ్గా శాలరీస్ ఇవ్వరు. ఉద్యోగం ఉందండి కానీ శాలరీ రావట్లేదు అంటే అప్పుడు 2nd లార్డ్కి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే ఏమిటి, లలిత సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేసుకోండి. లేదండి జాబే రావట్లేదు అని అనుకున్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అదేవిధంగా మరి కొంతమందికి సప్తమ స్థానాధిపతి పాడవుతాడు, అంటే వివాహానికి కారకుడు. ఆ రకంగా సప్తమాధిపతి పాడైనా, లేదు శుక్రుడు పాడైనా, కుజుడు పాడైనా వివాహ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీకు ఎదుర్కొంటూ ఉంటారు.
అలాంటప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు, మీ సప్తమాధిపతి ఎవరో తెలుసుకోండి, అది ఏదైనా పాపకర్తెల్లోనో పాపగ్రహాలతోనూ కూడి ఉంటుంది, దానికి సంబంధించిన దానం ఇచ్చుకుంటూ చక్కగా మీరు ఓం శివ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అని చేసుకోండి. అలా కాదండి, వివాహం అయింది కానీ సఖ్యత లేదు, భార్యాభర్తల మధ్యన ఎప్పుడు ఏదో గొడవ నడుస్తుంది అన్నప్పుడు, అండర్స్టాండింగ్ సరిగా లేదంటే దాని అర్థం ఏమిటంటే ఇద్దరి మనస్కారకులు పాడయ్యారు, బుద్ధికారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు లేదా అట్రాక్షన్ జోన్స్ అక్కడ కలవలేదని అర్థం అనమాట. అంతేగాని ఏదో పాయింట్లు చూసి వివాహం చేసుకోవడం కదా. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. మరి కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు, రకరకాల వ్యాపారాలు, ఆ వ్యాపారాలు కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అని చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇలాగా లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి వేద మంత్రములతో సమానము. ఎంతటి సిచ్యువేషన్స్లో ఉన్నా నమ్మి గనక మీరు చేశారా రెగ్యులర్గా, రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొని అరగంట 40 నిమిషాలు గంట సేపు కూర్చొని మీ ప్రయత్నాలు మీరు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి ఆ యొక్క జప ఫలం ఏదైతే ఉందో, అయితే చాలామంది జపం ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు. చక్కగా మీరు పంచోపచార పూజ చేసేసుకొని గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆవాహనం చేసి పంచోపచార పూజ చేసేసిన తర్వాత కూర్చొని జపం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం కోసం, అది ఉద్యోగమా వ్యాపారమా లేకపోతే సంతోషంగా లేరు, కొంతమంది చూడండి ఎన్నున్న ఆనందంగా లేవంటాం, అలాంటప్పుడు కూడా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ రకంగా మీరు కనుక చేసినట్లయితే 100% ఇబ్బంది పోతుంది. అయితే ఇంకొంతమందికి ఒక చిన్న అపోహ ఉంది, ఏమిటది అంటే కాలసర్పయోగము. ఏమండి నాకు కాలసర్పయోగం వల్ల ఇలా అయిపోయింది నా జీవితం అంటూ ఉంటారు. శాస్త్రంలో ఎక్కడా కూడా కాలసర్పయోగాన్ని జన్మజాతకానికి అప్లై చేయమని లేదు, గుర్తుపెట్టుకోండి. అది కేవలం కాలంలో జరిగే అంశాలు. అంటే పలానా దగ్గర యుద్ధం జరిగింది, మనకి విపరీతమైన తుఫాన్లాగా వర్షాలు వచ్చాయి, కరోనా లాంటి వ్యాధులు వచ్చాయి, ఇటువంటి విషయాలకి సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి విషయాలకు మాత్రమే ఉంటుంది, కానీ అన్నిటికీ కాదు. ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒకవేళ సరే మీకు అదే మనసులో లాగుతుంది, కాలసర్పయోగం వల్లే అవుతుందేమో అని సింపుల్ టెక్నిక్స్. నవగ్రహాల్లో రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు రావి చెట్టు ఉంటుంది మనకి టెంపుల్స్లో, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ప్రదక్షిణం చేసి వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ పట్టుకొని ప్రదక్షిణం చేసి వాటి మీద వెయ్యండి. 5 చేయొచ్చు, 3 చేయొచ్చు, 5 చేయొచ్చు, 9 చేయొచ్చు, 11 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు, లేదంటే 21, 41 కూడా చేయొచ్చు ప్రదక్షిణ. ఇన్నే చేయాలని భయపడకండి. అలాగే మీకు మరీ ఎక్కువగా లేదు, కొంతమందికి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది, లేదండి నా కాలసర్పయోగం వల్లే నాకేం కలిసి రావట్లేదు అంటారు. అలాంటప్పుడు ఇంకా బెస్ట్ రెమెడీ కాళహస్తికి వెళ్ళిపోండి. కాళహస్తికి వెళ్ళి రాహుకేతువులతో పాటు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడనే విషయం మర్చిపోకండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మన దోషాలు పోతూ ఉంటాయి, రాహుకేతువులతో పాటు గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు ఏదైతే దోషం ఉంటుందో పోతుంది. దీంతోపాటు ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు ఇంట్లో తెలియకుండానే ఉత్తరంలో దోషం ఉంటుంది. అంటే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడము, లేదా ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉండడము, పడమర మధ్యలో అంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ జోన్లో బాత్రూమ్స్ ఉండడం జరుగుతుంటుంది. వీటి కారణం వల్ల కూడా మనం ఇబ్బంది పడుతుంటాం అనే విషయం తెలుసుకోవాలి. అలాంటి జాతకం బాగుంది కానీ ఎక్కడో మనకి రావాల్సినంత రావట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటి? వాస్తుదోషం ఉంటుంది. ఈ రకంగా వాస్తుదోషం లేకుండా ముఖ్యంగా ఉత్తరం వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఆగ్నేయంలో గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా వాస్తుపరంగా ఆ యొక్క జోన్స్ని బాగా అంటే ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.